మిద్దె తోటలలో ఫలపుష్ప ఔషధ మొక్కలు పెంచుకోవటం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. మండు వేసవైనా సరే చల్లని సాయంత్రం పూట అంటే వేడి తగ్గిన తర్వాత ఆ మొక్కలకు నీరు పోస్తాం అనేది ఆహ్లాదకరమనే చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొబ్బరి ఏమిటి కుండీలో పెట్టారనుకుంటున్నారా? కాదు. కొబ్బరి మొక్క వచ్చిన తర్వాత ఆ వచ్చిన మొక్క సంబంధించిన కాయ మొత్తం తీసివేసి, అంటే కాయ పై ఉన్న పీసు తీసివేసిన తర్వాత ఉన్న కాయతో పాటు ఉన్న మొక్క అంటే పీసు తీయటం మూలన ఏర్లు విస్తృతంగా పెరగవు. ఆ రకంగా ఉండటం మూలన తరువాత ఒక డబ్బాలో పెట్టుకుంటే చెట్టు ఈ రకంగా పెరుగుతుంది. ఇది శాఖోపశాఖలుగా విస్తరించడం అనేది ఏర్లు ఉండవు. ఇది అన్నమాట విషయం. దీని మూలాన్ని ఏంటంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంటి ముందు చూసే వాళ్ళకు కూడా విజిటర్స్కి చాలా బాగుంటుంది. తమలపాకులు ఇంటింటా ఔషధ గుణాలున్న తమలపాకులతో పాటు తులసి కూడా అవసరమే. ఎందుకనంటే తులసి మొక్క ప్రతి ఇంటికి కూడా మంచిది, శ్రేష్టం. జనరల్గా హిందువులైతే తులసి పూజ కూడా చేయడం జరుగుతుంది. మూలగ హైబ్రిడ్ మూలగ అప్పుడే పూత కూడా వస్తుంది. కాయలు కాసే టైం వచ్చేసినట్టే లెక్క. మిద్దె తోటలో పెంచుకునే అవకాశం ఉంది. శంకు పుష్పాలు వైటు, బ్లూ కలరు, ఇవి కొబ్బరి మొక్కలు వచ్చిన పరిస్థితి. వీటికి పైన ఉన్న పీసు మొత్తం తీసివేస్తే ఆ లోపల కాయతో పాటు కాయకు అంటుకొని ఉంటుంది కాబట్టి కొన్ని వేర్లు ఉంచుకొని ఈ మొక్కలు కుండీలో వేసుకుంటే అవి పెరుగుతూ ఉంటాయి. ఇది సంత చిగురు హైబ్రిడ్. అంటే మామూలు సంత వేసుకున్నా కానీ బుష్ కటింగ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అవకాశం ఉంటుంది. పప్పులు వేసుకోవచ్చు. నిరంతరం మనకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడో తొలకరలో ఎవరో అమ్మాలి ఎవరో తెచ్చుకోవాలనే బాధ ఉండదు. ఇది డ్రాగన్ ఫ్రూటు. మళ్ళీలో కూడా 2 రకాల జాతులు ఉన్నాయి. హైబ్రిడ్ జామ, శనగ, టమాటా, కనకాంబరాలు, తామర పువ్వులు, కొత్తిమీర, పుదీనా, వాటితో పాటు సపోటా, స్వీట్ లెమన్, ఇవన్నీ కూడా
హెల్త్కు శరీరంలో మనకున్న కాళ్ళు చేతులు వీటితో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం అటు ఇటు తిరగటం, డాబా ఎక్కటం, మెట్లు దిగటం ఇవన్నీ చేయటం మూలన, వీటితో పాటు మొక్కలుగా నీళ్లు పోయటం, బుష్ కటింగ్ చేసుకోవటం, వీటన్నిటి మూలన కూడా మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. మెయిన్ ఆక్సిజన్, నెంబర్ 1 ఆక్సిజన్ అందుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటా మొక్క వేయాలని ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాయి. అదేవిధంగా నేను చెప్తున్నాను. చూస్తూనే ఉండండి 3 మీడియా యూట్యూబ్ ఛానల్. నమస్కారాలతో సర్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా. ఉంటాను మరి.